అన్నదాత ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. పొలాలు వర్షం కోసం ఎదురు చూస్తున్నాయి. జూన్ నెల సగం దాటిపోయింది. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వానజాడ కనిపించడం లేదు. అక్కడక్కడ వర్షాలు పడి మురిపించినా ఈ పాటికి పడాల్సినంతగా కురవలేదు. నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ఎందుకు మందగించాయి? దీనికి నిజంగా ఎల్‌నినో ఒక్కటే కారణమా? లేక ప్రకృతి మరో పెద్ద హెచ్చరికిస్తుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన ఈ వాతావరణ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతుంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితికి ఎల్‌నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు. పసిఫిక్ సముద్రంలో చోటు చేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతతో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్షమేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది. ఇక ఉత్తర భారతంపై తరచు ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడిగాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడ్డట్టు కనిపిస్తుంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూర్తి చేస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది. అలాగే భూమధ్య రేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీనివల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయాయి. నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం తగ్గిపోయింది. కాబట్టి ఎల్‌నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ అది ఒకటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక సమస్యల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్‌నినో ఒకే ఒక కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడటం, భూమధ్య రేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునిచ్చాయని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతున్నదనేదే కీలకంగా మారింది.
మొత్తానికి ఈసారి రుతుపవనాలు నిలకడ వెనుక ఒకే ఒక కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతుంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తుంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రకృతి సమతుల్యతలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది జీవితాలపై పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన దేశంలో రుతుపవనాల ప్రతి కదలిక అత్యంత కీలకం. ఇప్పుడు అందరి ఆశ ఒక్కటే, రుతుపవనాలు మళ్లీ వేగం పుంజుకొని దేశానికి సమృద్ధిగా వర్షాలు అందించాలి, రైతుల ఎదురు చూపులు ఫలించాలి, పంటలు బాగా పండాలి.